ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ కీలకతమైంది. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎత్తేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి తోట చంద్రశేఖరరావు గారు ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్లుగా కొన్ని వార్తలు అందుతున్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలైనటువంటి రావెల కిషోర్ బాబు కూడా ఈ నెల 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరిన్ని విశేషాలను మనకు తెలియజేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జెండా పీకైపోతుంది, బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి తోట చంద్రశేఖరరావు గారు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నారు. అలాగే ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు గారు కూడా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సార్, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటేంటంటే బీఆర్ఎస్ పార్టీ జెండా అనేది అసలు లేదు ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే పార్టీ ఆఫీస్ ఏదో పెట్టుకున్నారు తాత్కాలికంగా. ఆ పార్టీ ఆఫీస్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఏదో ఒక అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖరరావుని నియమించారు. నియమించిన తర్వాత ఆ పార్టీ కార్యక్రమాలను ఏమి విస్తరింపజేయలేదు. రావెల కిషోర్ బాబు ఆల్రెడీ మాజీ మంత్రి, ఆయన కూడా ఏ పార్టీలో అవకాశం లేక ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఏదో కేసీఆర్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ రెండు కలిసి సామాజిక ఈక్వేషన్ ద్వారా మొత్తం రాజకీయాన్ని తిప్పేస్తారు అని చెప్పేసి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. దీంతో ముందు అసలు తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దీంతో అక్కడ జెండా లేపేసింది ఆంధ్రప్రదేశ్లో. మహారాష్ట్రలో కూడా జెండా లేపేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముందు తెలంగాణలో గెలిస్తే తర్వాత అధికారంలోకి వస్తే తర్వాత మిగతా రాష్ట్రాలు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ దుకాణం ఆంధ్రప్రదేశ్లో బంద్ అయిపోయింది. ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఏదో ఒక పార్టీలోకి షిఫ్ట్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏమి ఉన్నాయి అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, లేదంటే జై భారత్ పార్టీ. ఇంతకు మించి అక్కడ పార్టీలు ఏమి లేవు కదా చేరడానికి. ఇప్పుడు ఆయన తోట చంద్రశేఖర్ ఆల్రెడీ ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఆయన దాదాపు ప్రజారాజ్యం పార్టీ నుంచి ట్రావెల్ అవుతూ వస్తూ ఉన్నారు మెగా ఫ్యామిలీ తోటి. ప్లస్ ఆయన ఆర్థికంగా బాగా సౌండ్, ఆర్థికంగా బాగా పరిపుష్టిగా ఉన్నారు. సో ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన తప్పనడుగులు వేస్తూ వస్తూ ఉన్నారు. గతంలో జనసేన పార్టీ నుంచి గుంటూరు 2 నుంచి పోటీ చేసి ఆయన ప్రచారం చేశారు, కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలకు అందుబాటులో లేరు అని చెప్పి ఆయన అపవాదులు మూట కట్టుకున్నారు. తోట చంద్రశేఖర్ రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది అక్కడ ఉండేటువంటి గుంటూరు ప్రజలకి బాగా సుపరిచయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఆయనకు ఉంది ఏంటంటే జనసేన పార్టీలో చేరడం. జనసేన పార్టీలో చేరిన తర్వాత తను గుంటూరు 2 టికెట్ ని ఆశిస్తున్నానని చెప్పి చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాలో సార్ తన గుంటూరు వెస్ట్ నుంచి కనుక పోటీ చేస్తే విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటి? విడుదల రజనీ గారికి అక్కడ వ్యతిరేక పవనాలు వీసే అవకాశం ఉందా? ఆవిడ ఓడిపోయే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటేంటంటే అతను బలమైనటువంటి లీడర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? తోట చంద్రశేఖర్ బలమైనటువంటి పొలిటీషియన్ అయితే కాదు. ఆర్థికంగా పరిపుష్టి ఉన్నటువంటి లీడర్. ఆయన ఆల్రెడీ ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఆయన ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి జనసేనలో ట్రావెల్ అయ్యారు, జనసేన నుంచి బీఆర్ఎస్ పార్టీలో ట్రావెల్ అయ్యారు. ఆయన ఏ స్టెప్ వేసినా కానీ అది ఫెయిల్యూర్ స్టెప్ అనేది గుంటూరు జిల్లా ప్రజలకు తెలుసు, అలాగే అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దుకాణం అక్కడ బంద్ అయింది కాబట్టి ఆల్టర్నేటివ్గా జనసేన పార్టీలో చేరాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక న్యూస్. అదే నిజం అయితే కనుక జనసేన పార్టీ నుంచి జాయిన్ అయిపోయి ఆయన గుంటూరు వెస్ట్ నుంచి సీటుకి ప్రయత్నం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ గుంటూరు వెస్ట్ నుంచి కనుక ప్రయత్నం చేస్తే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో జనసేనకి ఆ సీటు ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే తెనాలి నుంచి ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో తెనాలి నుంచి ఇస్తూ ఉన్నారు. కాబట్టి గుంటూరు వెస్ట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు పొత్తులో భాగంగా. ఒకవేళ పొత్తులో భాగంగా అక్కడ గుంటూరు వెస్ట్ ఇచ్చినప్పటికీ ఆల్రెడీ అక్కడ బలమైనటువంటి జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు అక్కడ. సో కాబట్టి జనసేన ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేనకు పొత్తులో గుంటూరు వెస్ట్ వచ్చేటువంటి అవకాశం లేదు. 1. 2, ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ బోనబోయిన శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన కాదని చెప్పి ఇప్పుడు పార్టీలో చేరినటువంటి తోట చంద్రశేఖర్కి ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా అనుకుందాం లీస్ట్ బర్దర్డ్
ఒకవేళ తోట చంద్రశేఖరరావుకి అక్కడ ఇచ్చారనుకుందాం, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో ఆయనకి ఇచ్చినప్పటికి కూడా సగం మంది ఖాళీ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జనసేన పార్టీ నుంచి కూడా. ఆయన ఒకవేళ ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేస్తే దానికి కారణం ఏంటంటే ఆయన మీద అంత వ్యతిరేకత ఉందని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో పోటీ చేసి ఆయన గుంటూరు వెస్ట్ నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారనేటువంటి ఒక బ్యాడ్ రిమార్క్ అతని మీద ఉంది. పైగా ఆయనకి స్థిరత్వం లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన నేటివ్ ప్లేస్ కూడా గుంటూరు వెస్ట్ కాదు, ఆయన గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇన్ని ప్రతికూల అంశాల్లో జనసేన పార్టీలో చేరినప్పటికీ ఆయనకి టికెట్ ఇచ్చేంత పరిస్థితులు రావు. అలాంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఆయనకు ఉండేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఆయన చేతిలో ఒక మీడియా ఉంది, ఒక బలహీనమైనటువంటి మీడియా ఒకటి ఉంది. సో ఆ మీడియాని ఆయన చూపిస్తూ జనసేనకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఆ మీడియాకు సంబంధించినటువంటి ఉద్యోగులే ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నారు. నెల నెల జీతాలు ఇవ్వరు అనేటువంటి ఒక బ్యాడ్ నేమ్ ఆయనకు ఉంది. ప్లస్ ఉద్యోగులు వేధిస్తారు అనేటువంటి ఒక బ్యాడ్ నేమ్ కూడా ఉంది. సో ఫస్ట్ నుంచి కూడా జనసేనకు సపోర్ట్ చేస్తూ ఆ ఛానల్ చూపిస్తూ గతంలో టికెట్ పొందారు. ఆయన టికెట్ పొందినప్పటికీ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో లేరు. సో ఆ పార్టీలో లేకుండా వెళ్ళిపోయినటువంటి ఆయనకి మళ్ళీ ఇప్పుడు పార్టీ బలపడింది అని చెప్పి అనుకోగానే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మళ్ళీ జనసేనకి రాగానే టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండేటువంటి అవకాశం కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఛానల్ని అడ్డు పెట్టుకొని నేనేదో ప్రచారం చేస్తాను జనసేనకి అనేటువంటి చెప్తే అప్పుడు ఇచ్చేటువంటి వస్తుంది. ఒకవేళ తోట చంద్రశేఖరరావు కనుక ఇస్తే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు గుంటూరు వెస్ట్ రజనీ నెత్తిని పాలు పోసినట్టు అవుతుంది. రజనీకి చాలా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రజనీకి కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అనేది సర్వేల సారాంశం. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం విడుదల రజనీకి. ఆమె చిలుకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి వచ్చారు. ఇప్పుడు గుంటూరు వెస్ట్లో ఆమె నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది అందరికీ తెలుసు. ఆమెకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆమె అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి వినిపిస్తుంది అక్కడి నుంచి. అందుకే ఈ మధ్యకాలంలో ఆమె పార్టీ మీద రాళ్లు వేయించేసుకుని ఆవిడే కావాలని సింపతి గెయిన్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ప్రత్యర్థులు వినిపిస్తూ ఉన్నారు. ప్రత్యర్థులు ఆ విధమైనటువంటి అభిప్రాయానికి కూడా వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పప్పులో కాలేసి ఇప్పుడు కనుక తోట చంద్రశేఖర్ కనుక జనసేన వైపు నుంచి కనుక ఇస్తే విడుదల రజని ఖచ్చితంగా అదృష్టవంతురాలని చెప్పి రాజకీయ వర్గాల్లో ప్రత్యేకించి గుంటూరు వెస్ట్లో ఉండేటువంటి ద్వితీయ శ్రేణి కానీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈయన 30వ తారీఖు ఏదో ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి జనసేనలోకి చేరేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. బహుశా జనసేన పవన్ కళ్యాణ్కి అలాగే కేసీఆర్కి కొన్ని సంబంధాలు ఉన్నాయి. ప్లస్ ఈ తోట చంద్రశేఖరు ఈయన ఒక బిల్డరు, రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంతకుముందు ఐఏఎస్ అయినప్పటికీ కూడా అనేక రకాల ఆరోపణలతో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన బాగా ఎదిగాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, కోట్ల రూపాయలు సంపాదించారు. ఆయన మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి తెలంగాణలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి వ్యవహారాలు మొత్తం కూడా బయటికి లాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం బయటికి లాగి ఆయన వ్యవహారం మొత్తం బయటేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా తోట చంద్రశేఖర్కి ప్లస్ పాయింట్స్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ధైర్యం చేసి ఆయనకి టికెట్ ఇస్తుందని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఒకవేళ ఇస్తే కనుక విడుదల రజనీకి అదృష్టం అనుకోవాలి, లక్కీ అనుకోవాలి. ఆమెకి సానుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు తోట చంద్రశేఖర్ ఏం చేస్తారు, తన డబ్బు తన ఛానళ్ళు ఈ రెండింటిని చూపించి మరి జనసేనని తన వైపు లాక్కొని ఆకర్షించి పవన్ కళ్యాణ్ని బెండ్ చేసుకునేటువంటి అవకాశం ఉందని అంటే జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబ్బుకి అలాగే ఈ మీడియా ఒత్తిడికి లొంగేటువంటి పరిస్థితి లేదు. చాలా స్టెబుల్గా జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి ఆయన అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరినప్పటికీ కూడా ఆయన ఒక లీడర్గా కొనసాగొచ్చు. కానీ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆయనకి సమీప భవిష్యత్తులో టికెట్ అయితే ఎక్కడ లభించేటువంటి అవకాశం లేదని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.